హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో ఏ లైన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ వీడియో ఫాలో అయ్యి బిగినర్స్ కూడా ఈజీగా ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఈ కుర్తీ స్టిచ్ చేసేలాగా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ కుర్తీ స్టిచ్ చేసుకోవాలంటే 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ 3 మీటర్స్ లైనింగ్ ఉండాలి ఎల్బో హ్యాండ్స్ కి అయితే. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఇలా 4 లేయర్స్ లో ఫోల్డ్ చేసుకున్నాను. ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మనం డ్రాయింగ్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ 4 లేయర్స్ లో ఎందుకు ఫోల్డ్ చేసుకున్నానంటే మనం ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒకేసారి కట్ చేస్తాం. తర్వాత చిన్న చేంజెస్ చేస్తాం. అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రైట్ లైన్ పైన మన షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది ప్యాక్ నెక్ కాబట్టి ఎగ్జాక్ట్ షోల్డర్ ని హాఫ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 15.5 ఇంచ్ ని హాఫ్ చేసి 7.75 మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇది ప్యాక్ నెక్ కాబట్టి ఈ 1 ఇంచ్ డౌన్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ ని కూడా ఇలా స్కేల్ తో జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా కోసం మనకి ప్యాక్ నెక్ కి చార్ట్ సెపరేట్ గా ఉంటుంది. డీప్ నెక్ కి చార్ట్ సెపరేట్ గా ఉంటుంది. ఇక్కడ ప్యాక్ నెక్ నా చెస్ట్ రౌండ్ నేను తీసుకున్నది ఏంటంటే 38.5 ఇంచ్. ఇక్కడ ఈ రోలో ఉంది కాబట్టి నేను చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఈ ఫార్ములా అలా ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు ఆ రోలో ఉన్న ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చెస్ట్ డివైడెడ్ బై 6 అంటే ఇక్కడ నేను తీసుకున్న చెస్ట్ రౌండ్ 38.5 ఇంచ్ కదా, అది డివైడెడ్ బై 6 చేసి ప్లస్ 0.5 ఇంచ్ యాడ్ చేస్తే నాకు 6.91 వచ్చింది. సో నేను ఇంకా ఇక్కడ 7 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ పాయింట్ దగ్గర మనం ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మనం మిడిల్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డ్రా చేయడం కోసం, ఇది రిఫరెన్స్ కోసం. అండ్ ఇప్పుడు ఈ స్లోప్ లైన్ ఉంది కదా, దాన్ని మిడిల్ కి మార్క్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచే మనం చెస్ట్ లైన్, వేస్ట్ లైన్ ఇవన్నీ డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర టేప్ పెట్టుకొని నేను 14.5 ఇంచ్ వేస్ట్ లెంత్ అయితే అది 15 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా. అండ్ హిప్ లెంత్ అనేది 24.5 అయితే 25 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పైన మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలి. దానికోసం మన చెస్ట్ రౌండ్ ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 38.50 ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేస్తే నాకు 10.25 ఇంచ్ వచ్చింది. అండ్ ఈ 2 ఇంచ్ అనేది మార్జిన్. అండ్ తర్వాత వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ కి కూడా మనం 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయాలి. వేస్ట్ మెజర్మెంట్ రౌండ్ 33 ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.75 వచ్చింది. అండ్ ఇక్కడ నేను బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాను. 1 ఇంచ్ డాట్. దానికోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది 4 లేయర్స్ లో ఉంది. ఫ్రంట్ పార్ట్ లో నేను ఏమి డాట్స్ యాడ్ చేయను. బ్యాక్ పార్ట్ లోనే ఈ హాఫ్ ఇంచ్ అనేది 1 ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ యాడ్ చేస్తా ఓన్లీ బ్యాక్ పార్ట్ లో. సో అందుకని ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నా. 4 హాఫ్స్ ఎంత? 2 ఇంచ్ కదా, ఆ 2 ఇంచ్ నే నేను బ్యాక్ సైడ్ లో 1 ఇంచ్ డాట్స్ వేస్తాను. టోటల్ 2 ఇంచ్ డాట్స్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం హిప్ రౌండ్ 45.5 ఇంచ్, దానికి కూడా 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 11.87 ఇంచ్ వచ్చింది. ఇక్కడ నా మెజర్మెంట్స్ అనేవి హిప్ రౌండ్ 45 నేను తీసుకున్నవి పైన సబ్ టైటిల్స్ లో మెన్షన్ చేస్తున్నా. నాకు ఇక్కడ 11.75 కి 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ మార్జిన్ పాయింట్స్ ని మనం ఇలా జాయిన్ చేసేసుకుని ఇక్కడ కొంచెం కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవడం కోసం ఇది హాఫ్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా. దాని తర్వాత ఇక్కడ షోల్డర్ మనకి ఎంతైతే ఉంటుందో దాంట్లోంచి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఈ మిడిల్ లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 7.75 కి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే 7.25 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం. సేమ్ అదే ఈ కింద కూడా మార్క్ చేసుకుంటున్నా 7.25 ఇంచ్. అంతే. అండ్ ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ చేయడం కోసం నా చెస్ట్ రౌండ్ కి 38.5 ఇంచ్ కి మిడిల్ లో ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ లో
0.75 ఇంచ్ అండ్ బ్యాక్ పార్ట్‌లో 1 ఇంచ్ ఆ క్రాస్ తీసుకోవాలి. అలాగే ఈ చార్ట్ చూసుకొని ఎవరి మెజర్‌మెంట్ ప్రకారం వాళ్ళు ఆ క్రాస్ అనేది చూసుకోండి. బ్యాక్ ఆర్మ్ హోల్ కోసం యాక్చువల్ షోల్డర్‌లో హాఫ్ ఇంచ్ మైనస్ చేసి మిడిల్‌లో అండ్ సేమ్ అదే కింద మార్క్ చేసుకొని క్రాస్ 1 ఇంచ్ తీసుకున్నా. ఇప్పుడు ఇవి ఇలా జాయిన్ చేసుకొని 3 పాయింట్స్‌ని ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి జాయిన్ చేస్తూ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేస్తున్నాం. బ్యాక్ అయిపోయింది కదా! ఫ్రంట్‌కి చిన్న చేంజ్. అది కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ అండ్ ఫ్రంట్ పార్ట్‌కి మాత్రం మనం ఇక్కడ యాక్చువల్ షోల్డర్‌లోంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసాం కదా! బ్యాక్‌కి. ఫ్రంట్‌కి మాత్రం 1 ఇంచ్ మైనస్ చేయాలి. అంతే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్. 7.75 నుంచి 1 ఇంచ్ మైనస్ చేస్తే 6.75 కదా! దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంతే. ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్ అవతల సైడ్‌కుంటుంది. ఫ్రంట్ పార్ట్ కంటే అంతే. సేమ్ మనం ఇక్కడ 7.75కి సేమ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఫ్రంట్ పార్ట్‌కి కూడా అలాగే బ్యాక్ లాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్‌ని మనం జాయిన్ చేస్తూ క్రాస్ నేను ఆల్రెడీ చూపించాను కదా! చార్ట్‌లో 0.75 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా డ్రా చేసుకుంటాం. చూడ్డానికి టఫ్‌గా అనిపించినా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇది. పర్ఫెక్ట్‌గా వస్తుంది మనకిది స్టిచ్ చేసిన తర్వాత. అందుకే ఇలా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇక్కడ రెడీ షోల్డర్ మార్క్ చేసుకుందాం. యాక్చువల్ రెడీ షోల్డర్ 3 ఇంచ్ బట్ హాఫ్ ఇంచ్ అటు సైడ్, హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ మనం స్టిచ్ చేస్తాం కాబట్టి 4 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఈ తర్వాత నెక్స్ అనేవి తర్వాత నేను మళ్ళీ మార్క్ చేస్తాను. అవి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా క్లియర్‌గా. అండ్ ఇప్పుడైతే ఫుల్ లెంత్ అనేది 46 ఇంచ్ బట్ ఇది లైనింగ్ కాబట్టి నేను 45 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్‌గా మనం కిందకి జాయిన్ చేసుకుంటాం. ఏ లైన్ కుర్తీ కాబట్టి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర నుంచి. లేదు మనకి ఇంకొంచెం ఫ్లేర్ కావాలంటే ఇంకొంచెం అవతల సైడ్ నుంచి ఇలా ఫ్లేర్ యాడ్ చేసుకోవచ్చు. అంతేకాని ఆ పాయింట్ కంటే లోపలికైతే డ్రా చేయకూడదు. అండ్ ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది కదా! అది నేను అటాచ్ చేసుకుంటాను తర్వాత. పైన కట్ చేసిన మిగిలిన ఫ్యాబ్రిక్‌ని నేను సైడ్ కింద అటాచ్ చేస్తాను. ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేయాలి. ఫ్రంట్‌ది కట్ చేయకూడదు. ఎందుకంటే ఇది 4 లేయర్స్‌లో ఉంది కదా! గుర్తుపెట్టుకోండి. బ్యాక్ కట్ చేసిన తర్వాత సెపరేట్ చేశాక అప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేయాలి. ఇక్కడ నెక్స్ అనేవి నేను మళ్ళీ డ్రా చేస్తాను. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ నేను చూపిస్తాను. అండ్ మనం ఈ మార్కింగ్స్ అనేవి ట్రేసింగ్ వీల్‌తో పెట్టుకోవడం వల్ల మనకవి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పైన మిగిలిన ఫ్యాబ్రిక్‌ని నేను కింద ఇలా అటాచ్ చేసుకొని అండ్ ఇలా కొంచెం క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా మనం 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో సేమ్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకోవాలి. బట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ అనేది 46 ఇంచ్ కాబట్టి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచ్ చేయడానికి యూజ్ చేసి 47 యాడ్ చేసి 47 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇలా క్రాస్‌గా దీని లోపలికి జాయిన్ చేసేసి ఇక్కడ లైనింగ్ కట్ చేసినట్టే కొంచెం క్రాస్‌గా 3 ఇంచ్ అలా పైకి పెట్టుకొని ఆ క్రాస్‌ది మనం ఇలా క్రాస్‌గా కొంచెం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకది ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ బావుంటుంది. తర్వాత దీన్ని కట్ చేసుకుందాం యాజ్ ఇట్ ఈస్‌గా. ఇప్పుడు మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్ చేసేసి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్‌గా చేంజెస్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను నేను. ఆల్రెడీ బ్యాక్ ఆర్మ్ హోలే కట్ చేసాం కాబట్టి. అండ్ బ్యాక్ నెక్ లెంత్ 2.5 ఇంచ్ అండ్ నెక్ విడ్త్ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా! అది పెట్టుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను నేను నెక్ విడ్త్‌ని యూ షేప్‌లో. ఇది కట్ చేసుకోవాలి. తర్వాత నేను బ్యాక్ సైడ్‌లో డాట్స్ ఇస్తాను కాబట్టి మన వేస్ట్ లైన్ ఎక్కడికొచ్చిందో దాన్ని ఆల్రెడీ మనం ట్రేస్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్స్ అనేవి పడతాయి. ఆ మార్జిన్ పాయింట్ వదిలేసి మిడిల్‌ది మనం మధ్యలోకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ ఆన్ ఫోల్డ్ సైడ్‌కి మార్క్ చేసుకొని దాన్ని హాఫ్ చేసి అటు సైడ్ హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇలా లైన్ డ్రా చేసుకొని పైకి 5 ½ ఇంచ్ అండ్ కిందకి 5 ½ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని మనం డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలాగా. దాన్ని ట్రేసింగ్ వీల్‌తో ట్రేస్ చేసుకుంటే ఈ మార్కింగ్ అనేది మనకి బ్యాక్ సైడ్ కూడా పడి 2 డాట్స్ కూడా మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని
ఇక్కడ చేంజ్ చేస్తాను కొంచెం చూడండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది నేను 4 ఇంచ్ తీసుకుంటాను. సో, ఇది కొంచెం బ్రాడ్‌గా ఉంటుంది కాబట్టి, మనం ఇలా బ్రాడ్ నెక్స్ వచ్చినప్పుడు కొంచెం షోల్డర్ అనేది మైనస్ చేయాల్సుంటుంది. ఇక్కడ మనం తీసుకున్న రెడీ షోల్డర్‌ని బేస్ చేసుకొని షోల్డర్‌ని మైనస్ చేయాలి. నేను 3 ఇంచ్ యాక్చువల్ రెడీ షోల్డర్ తీసుకున్నాను కదా! 3 ఇంచ్‌కి మనం ఈ సైడ్ నుంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఈ చార్ట్‌లో చూసుకొని. అలానే మీరు తీసుకునే రెడీ షోల్డర్ బట్టి ఇంత మైనస్ చేయాల్సుంటుంది. ఈ చార్ట్‌లో ఉన్నట్టు. ఇప్పుడు నేనిక్కడ 3 ఇంచ్‌కి నేనిక్కడ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ నుంచి షోల్డర్ దగ్గర మైనస్ చేయాల్సుంటుంది. ఎందుకంటే ఇది షోల్డర్ మన నెక్ దగ్గర ముందు లూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ చేంజెస్ అనేవి చేస్తాము బ్రాడ్ నెక్ ఉన్నప్పుడు. ఇప్పుడు దీన్ని ఇలా కిందకి జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ కర్వ్‌లోకి మనకిది మైనస్ అయిపోతుంది. సో, దీన్ని కట్ చేసేసుకోవాలి అంతే. అండ్ ఇప్పుడు దీనికి నెక్ ఇప్పుడు రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. 3 ఇంచ్ అయితే అటు సైడ్ హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ 4 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను రెడీ షోల్డర్. అండ్ నెక్ విడ్త్ అనేది నేను 4 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే నెక్ విడ్త్ ఉంటుందో దాన్ని కింద మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్‌లో మార్క్ చేసుకున్నా. ఇక్కడ కింద జస్ట్ 1.25 ఇంచ్ ఇలా కింద కోన్ షేప్‌లో ఇస్తాను నేను. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు సేమ్ మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్‌ని కూడా చేంజెస్ చేసాం కాబట్టి అది ఎగ్జాక్ట్‌గా ఇలా పెట్టుకొని ఆ ఎక్స్‌ట్రా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ మెయిన్ పార్ట్‌కి కూడా. అండ్ ఇక్కడ నేను అటాచ్ చేసేసి ఇప్పుడు ఈ లైనింగ్‌ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ నెక్స్ కూడా కట్ చేసుకొని పేపర్ పేస్టింగ్‌ని ఇలా 2 లేయర్స్‌లో పెట్టుకొని ఈ నెక్ రిఫరెన్స్ తీసుకొని మనము 1 ఇంచ్ విడ్త్ తోటి ఇలా నెక్స్ పేపర్ పేస్టింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 నెక్స్ కూడా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకొని మనం నెక్ అనేది స్టిచ్ చేసుకుంటే నీట్‌గా ఫినిషింగ్ ఉంటుంది. దీన్ని మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 నెక్స్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా అటాచ్ చేసేసుకొని, ఇలా ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసుకొని అండ్ ఈ నెక్ పైనైతే ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకుంటున్నాను నేను చూడండి. ఈ పైన అండ్ ఈ కింద హాఫ్ ఇంచ్ ఉంచుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. అండ్ ఇప్పుడు మనం ఈ వేస్ట్ వరకు ఇలా గ్లూ తోటి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్ట్ వరకు స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిక్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ మనం రెడీ చేసుకున్న పేపర్ పేస్టింగ్‌ని పెట్టి మన నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనికి మొత్తం కట్స్ పెట్టుకొని టర్న్ చేసేసుకోవాలి. మనకి టర్న్ చేసుకున్న తర్వాత ఈ పైన స్టిచ్ ఎక్కడి వరకు వీలైతుందో ఈ నెక్ ప్యాటర్న్‌కి అక్కడి వరకు వేసుకోవాలి మొత్తం. ఆ కర్వ్స్ తిరిగే దగ్గర ఇలా వేస్టింగ్ స్టిచ్ వేయడం కుదరదు కాబట్టి అక్కడ లీవ్ చేసేయొచ్చు. దీన్ని టర్న్ చేసిన తర్వాత పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ 2 స్టిచ్ చేసేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేస్తున్నా. హ్యాండ్స్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లూజ్, టైట్ అవ్వకుండా. అందుకనే ఇలా 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని, ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ లెంత్ అనేది 17½ ఇంచ్. సో, 18½ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. పైన హాఫ్ ఇంచ్ అండ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. హ్యాండ్ లెంత్ ఫస్ట్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి 4 ఇంచ్ అనేది ఇలా కిందకి మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఈ ఇక్కడ నుంచి 8 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి ఈ లైన్ పైన. ఇక్కడ 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా హ్యాండ్ మనం డ్రా చేసేసుకోవాలి. అండ్ 2 ఇంచ్ మార్జిన్ తీసుకొని ఒక 0.25 ఇంచ్ ఇలా కిందకి ఈ కర్వ్‌ని మనం ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ది దానికి డ్రా చేయడం కోసం మిడిల్‌కి ఒక పాయింట్ మార్క్ చేసుకొని, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని, అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని, హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలా ఈ పాయింట్‌ని జాయిన్ చేసుకుంటూ 8 ఇంచ్ మార్క్ చేసుకున్న పాయింట్‌కి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ అండ్ ఫస్ట్ డ్రా చేసింది బ్యాక్. ఇప్పుడు దీని పైన మనం ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అది పైన షోల్డర్ హాఫ్ ఇంచ్ అటాచ్ చేస్తాం. అది లీవ్ చేసేసి అండ్ హాఫ్ ఇంచ్ మనం స్టిచ్ చేస్తాం కాబట్టి, ఆ హాఫ్ ఇంచ్ కింద నుంచి మనం మెజర్ చేసుకోవాలి. నాకు 12 ఇంచ్ వచ్చింది ఫ్రంట్ పార్ట్‌లో. దాన్ని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా. అండ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం మెజర్ చేసుకోవాలి. పైన షోల్డర్ అటాచ్ చేసి హాఫ్ ఇంచ్ వదిలేసి, హాఫ్ ఇంచ్ లోపల నుంచి మనం మెజర్ చేసుకుంటే 11½ ఇంచ్ వచ్చింది. దాన్ని బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ నుంచి హాఫ్ ఇంచ్ కింద నుంచి
మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ కింద నుంచి మెజర్ చేసుకున్నాం కాబట్టి. ఇలా మార్క్ చేసుకొని 2 పాయింట్‌కి మిడిల్‌లో ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి ఆ రెండింటికి. అండ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మనం మెజర్ చేసుకుంటాం కదా! మనకి ఎంతైతే కంఫర్ట్ ఉంటుందో లూజ్‌గా అంత మెజర్ చేసుకొని దాన్ని హాఫ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నా 6 ఇంచ్ అండ్ 2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు ఇ ఇక్కడ పైనుంచి మనం ఒక 5 ఇంచ్‌కి మార్క్ చేసుకొని, అక్కడ మన 5 ఇంచ్ ఉన్న దగ్గర హ్యాండ్ లూజ్ ఎంతుంటుందో అది మనం మెజర్ చేసుకోవాలి మన బాడీలో. నాకు 14 ఇంచ్ ఉంది. దానికి 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకున్నా కంఫర్ట్ కోసం 15 దాన్ని హాఫ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను 7.5 ఇంచ్. అండ్ ఇప్పుడు మనకి ఈ మార్క్ చేసిన తర్వాత మిడిల్‌లో ఈ మొత్తం హ్యాండ్ మిడిల్‌లో మనకి ఎల్బో ఉంటుంది కదా! అక్కడ హ్యాండ్ ఫోల్డ్ చేసినప్పుడు లూజ్ ఎంతుంటుందో దాన్ని హాఫ్ చేసి అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ పాయింట్స్‌ని జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఇది కొంచెం మనకి ఇక్కడికి ఇలా జాయిన్ చేసుకోవాలి. కర్వ్‌గా వస్తుంది. మనం 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకునే ఇదంతా మార్క్ చేసుకున్నాం కాబట్టి, ఆ 2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని దీంట్లోకి జాయిన్ చేసుకోవాలి. ఈ ఎక్స్‌ట్రాస్ అన్నీ మనం కట్ చేసేసుకుందాము. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌ది కర్వ్ డౌన్ కట్ చేసుకున్నాం కదా! అది కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్ అంతా రెడీ అయిపోయింది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకొని హ్యాండ్స్‌ని రెడీ చేసేసుకుందాం. అది అందరికీ తెలిసింది కదా! చూపించలేదు. తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకొని డాట్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక లైన్ వేసుకొని, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, మన మార్కింగ్స్ ఉంటాయి కదా! దాన్ని బేస్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అంతే. ఈ తర్వాత ఈ జాయిన్ చేసేది కూడా చూపించమని అడిగారు. వాళ్ళ కోసం చూపిస్తున్నాను నేను. ఇలా మనం ఏదైతే 2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నామో సేమ్ ఆ మార్జిన్ అండ్ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మనకి లోపల 2 లైన్స్ కూడా ఎగ్జాక్ట్‌గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. మ్యాచ్ అయ్యేటట్టు ఎగుడు దిగుడు అవ్వకుండా. అండ్ సేమ్ మనం తీసుకున్న మార్జిన్ వైపే మనం స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి నేను చూడండి మార్జిన్ కాకుండా ఈ వేస్ట్ దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేస్తున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సెపరేట్ చేసి స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసి స్టిచ్ చేశా. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసి స్టిచ్ చేశా. తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకొని ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవడమే.